బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్ సమావేశం ముగిసింది. సుమారు 2 గంటల పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. కవిత లేఖపై మీడియా ముందు మాట్లాడొద్దని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై పార్టీ అనుసరించాల్సిన తీరుపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. ఏది పడితే అది మాట్లాడొద్దని కేసీఆర్ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, ప్రియాంక, మొత్తంగా అయితే మాత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయితే ముగిసినట్లుగానే మనం చెప్పాలి. సుమారు 2 గంటల పాటు ఈ భేటీ కొనసాగినటువంటి పరిస్థితి. ఈ భేటీలో అయితే మాత్రం చాలా ప్రధాన అంశాలే మనం ఊహించినట్టుగానే చర్చకు వచ్చినట్లుగా కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఎందుకంటే ఇటు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇచ్చినటువంటి అంశం అయితే ప్రధాన చర్చనీయాంశంగా మారిందన్నట్లుగానే చెప్పాలి. ఏ విధంగా ఈ కమిషన్ నోటీసులకు ఎలా స్పందించాలి, ఏ విధంగా వ్యవహరించాలి, పార్టీలో క్యాడర్ దగ్గర నుంచి లీడర్ వరకు కూడా ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి అంశంపైన అయితే మాత్రం కేటీఆర్కు కేసీఆర్ పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి అంటే కేసీఆర్కు కవిత లేఖ రాసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఒకంత పెను దుమారమే రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రతిపక్షాలకు కూడా ఒక విమర్శించడానికి ఒక ప్రధానమైనటువంటి అస్త్రం దొరికినట్టుగా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం కవిత లేఖ రాసినటువంటి అంశాల గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియా ముందు ఏది పడితే అది మాట్లాడొద్దు, మీడియా ముందు అసలు కవితకు సంబంధించినటువంటి లేఖ రాసినటువంటి ప్రస్తావన తీసుకురావద్దు అనేటువంటిది అయితే మాత్రం కేటీఆర్కి అయితే చాలా స్ట్రాంగ్గా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇటు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు ఏమున్నా కానీ, పార్టీలో ఏమున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పార్టీ అంతర్గతంగానే చర్చించుకోవాలి, కానీ అవి మీడియా ముందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళదు. మీడియా ముందుకు వెళితే మాత్రం ఇటు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే క్యాడర్లో కూడా ఒక ఇంత ఆందోళన ఉంటుంది, కార్యకర్తలు కూడా ఆందోళనకు గురమై అయోమయంలోకి పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకురావద్దని చెప్పి కేటీఆర్కు చాలా స్ట్రాంగ్గానే కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీ కానీ అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థులైనటువంటి పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లో విమర్శించడానికి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పటికే కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కవిత పార్టీ పెట్టబోతున్నారు, కవిత మరో షర్మిలాగా మారబోతున్నారు, అన్న వదిలినటువంటి బాణాలు అన్నల వైపుకే దూసుకు వెళ్తున్నాయి అనేటువంటి ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రత్యర్థ పార్టీలు చేస్తున్న నేపథ్యంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మీడియా ముందైతే ఏది పడితే అది మాట్లాడొద్దు. ప్రతిపక్షాలకు అంటే వ్యతిరేక పక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఎట్టి పరిస్థితుల్లో విమర్శించడానికి అవకాశం ఇవ్వద్దు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనేటువంటిది అయితే మాత్రం కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తుంది. అనంతరం కేటీఆర్ అయితే మాత్రం భేటీ ముగించుకొని ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక, తేజ, అయితే నిన్న కూడా కేటీఆర్ మాట్లాడిన ప్రెస్ మీట్ లో కూడా మొత్తం కూడా టాపిక్ ని డైవర్ట్ చేసినట్టుగా కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు చూస్తే కేటీఆర్ భేటీలో కూడా ఎక్కడా కూడా కవిత రాసిన లేఖ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించద్దు, మీడియా ముందు జాగ్రత్తగా మాట్లాడండి అంటే కూడా కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఎపిసోడ్ చూస్తే మనకి ఏం అర్థమవుతోంది? పూర్తిగా ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీడియా ముందు చాలా జాగ్రత్తగా వహించాలి అనేటువంటిది కేసీఆర్ చెప్పినటువంటి అంశం అయితే మాత్రం చాలా ప్రధానంగానే తీసుకోవాలి. ఎందుకంటే కార్యకర్తల్లో కానీ పార్టీకి సంబంధించిన నాయకుల్లో కానీ క్యాడర్లో కానీ చాలా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొంతమంది బీఆర్ఎస్ పార్టీని వీడినటువంటి వాళ్ళు కవిత పార్టీ పెడితే తప్పేంటి, కవిత పార్టీ పెడతారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది హరీష్ రావు పెట్టాలి, హరీష్ రావు పార్టీ పెడితే బాగుండేది, మరొక ప్రాంతీయ పార్టీ రావాలి తెలంగాణలోకి అని చెప్పి కోరుకున్నామని మరికొంతమంది మీడియా ముందు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో కవిత పార్టీ పెట్టబోతున్నారు, లేకపోతే కవిత లేఖ అనేటువంటిది లీక్ అయినటువంటి అంశం, లేదా కేసీఆర్ చుట్టుపక్కల దెయ్యాలు చేరినాయి అనేటువంటి ఆ స్థాయిలో కూడా కవిత మాట్లాడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ దూసుకుపోతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్కు సమస్యలు ఉన్నాయి, బీజేపీకి సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాట్లు ఉన్నటువంటి
ఉన్నాయి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా క్యాడర్లో ఒకంత అయోమయం గురవటమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మరొకసారి పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం ప్రత్యర్థి పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్కు బీజేపీకి ఇవ్వొద్దని చెప్పి కేసీఆర్ సూచించినటువంటి అంటే దాన్ని బేస్ చేసుకునే మీడియా ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని కేటీఆర్కి సూచించినట్లుగానే మనం అర్థం చేసుకోవాలి అన్నట్లుగానే ఇటు మీడియా విశ్లేషకులంతా అంటే రాజకీయ విశ్లేషకులు కూడా కొంత ఒకంత వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగానే మనం చెప్పాలి. ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.